రీసెంట్‌గా మన అల్లు అర్జున్ గారి గురించి తెలిసిందే. ఒక ఇష్యూలో అయితే చిక్కుకున్నారు. సో, హ్మ్. మరి ఈ సంవత్సరం నుంచి ఆయనకి ఎలా ఉండబోతుందో అనుకోవచ్చు గురుగారు. ఆయన రాశి వచ్చేసి మకర రాశి, హ్మ్. నక్షత్రం వచ్చేసి ధనిష్ట నక్షత్రం గురుగారు. ధనిష్ట నక్షత్రం, మకర రాశి. మనం మకర రాశి గురించి బాగా చెప్పుకుంటున్నాం. అవును. రాజకీయ నాయకులంతా కూడా దాంట్లోనే ఉన్నారు గాబట్టి, హ్మ్. మరి మకర రాశిలో ధనిష్ట నక్షత్రాన్ని మనం గమనించినప్పుడు, వీరికి ఏలినాటి శని దోషం పోయింది. హ్మ్. హ్మ్. ఓకే. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేవు. హుహుహుహు. ఏలినాటి శని ఎట్లా ఉంటుందంటే అమ్మ, పొయ్యేటప్పుడు గాని, వచ్చేటప్పుడు గాని ఒక లాభం చేస్తాడు, ఒక ఓకే. నష్టం చేస్తాడు. ఆ హుహుహు. ఏలినాటి శని ప్రభావంతోటే వారికి చెరసాల్లోకి వెళ్ళడం, అవును. రావడం. కానీ వారికి పెద్ద ఎఫెక్ట్ ఏం కాలే. అవును. లెక్క ప్రకారంగా వారు చెరసాల్లోకి వెళ్ళడంతోటి ప్రజా సంబంధంగా ఇంకా వారికి ఎక్కువ అభిమానులు తయారయ్యారు. అవును. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఏదైతే అధైర్యం ఉండవద్దు. హ్మ్. కొన్ని విషయాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. కానీ ధైర్యంగా వెళ్ళారు, వచ్చారు. అయితే వీరికి ఏలినాటి దోషం అనేది, శని దోషం అనేది పొయ్యి మకర రాశి వారికి మన అల్లు అరవింద్ గారికి హుహుహుహు. గురుబలం అనేది చక్కగా వస్తూ ఉంది కాబట్టి, ముఖ్యంగా ధనిష్టా నక్షత్రంలో ఉన్నటువంటి వీరికి మరి ధనిష్టా నక్షత్ర జాతకాలు చూసినప్పుడు వీరికి 5, 1, 3 కందాయ ఫలాలు. హుహుహుహు. 12 మాసాలు వైభవంగా ఉంటుంది. ఓకే. మరి ఆదాయ పరంగా కూడా వీరికి ముఖ్యంగా 8, 14 కనబడుతూ ఉంది. 4, 5 రాజపూజ్యం అవమానం కనబడుతుంది కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. హుహుహుహు. ప్రతి ఒక్క మంచి పని వెనుక విమర్శ ఉంటుందమ్మా. అవును. అల్లు అరవింద్ గారు అట్లా భయపడే వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే వారికి ధనిష్టా నక్షత్ర జాతకులకు ముఖ్యంగా వీళ్ళకి కనిపిస్తున్నది ఏమిటంటే ఖర్చు అధికంగా ఉంది ఈ సంవత్సరం. ఓకే. అంటే మంచి పనుల కోసం చేస్తూ ఉంటారు వీరు. అది హుహుహుహు. ఏదన్నా కావచ్చు. వ్యయ ప్రయాసాలు ఎక్కువ ఉన్నా కూడా ఆలోచన బాగా చేస్తారు వీరు. హ్మ్. ఆలోచన బాగా చేసి ముఖ్యంగా బంధువులతోటి కూడా కొంత విరోధం అయ్యే సూచనలు కనబడుతున్నాయి వీరి జాతకంలో. మరి వీరు తప్పకుండా వీరికి కూడా ఒక సూచన ఏమిటంటే దత్తాత్రేయ స్వామి, త్రిమూర్తుల యొక్క స్వరూపం దత్తాత్రేయ స్వామి. అవును. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపితే దత్తాత్రేయ స్వామి. అవును. ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపం యొక్క ఆరాధన అంటే దత్త స్తోత్రాలు, హుహుహుహు. దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణం చేయించడము, హవన కార్యక్రమాలు చేయడం. తర్వాత హుహుహు. వీరు శని ఆదివారాలలో వీరికి అనుకూలమైనటువంటి వారాలు. ఓకే. అదేవిధంగా వీరికి గోమేధికం పెట్టుకోవాలి, ఒక స్టోన్. తర్వాత ఈ వీరు 3 సంఖ్య అదృష్ట సంఖ్య. హుహుహుహు. మేఘాల యొక్క రంగుతో ఉన్నటువంటి వస్త్రాలను ధరిస్తే వీరికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరి జాతకంలో బాగా ఉంది కాబట్టి కొత్త కొత్త సినిమాలు చాలా సక్సెస్ అయ్యే అవకాశం కూడా హుహుహు. అల్లు అరవింద్ గారికి కనపడుతుంది. ఓకే గురుగారు.